బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తుఫానుగా మారే అవకాశం ఉంది. గడిచిన 6 గంటల్లో వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదిలింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 830 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక రాత్రిలోపు నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. దీనికి మోంతాగా నామకరణం చేశారు. ఇక తీవ్ర తుఫాను మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఎల్లుండి తీరం దాటే అవకాశం ఉంది. ఇక తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీ, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రేపటి నుంచి 29 వరకు ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఐఎండీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీపై దూసుకొస్తున్న మోంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హుదూద్ తుఫాన్ అనంతరం సీఎం చంద్రబాబు విపత్కర పరిస్థితులను ముందుగానే తెలుసుకునేందుకు నూతన టెక్నాలజీతో జిఎస్ ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ నుంచి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ 28వ తేదీ మంగళవారం ఉదయం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంపై భారీగా పడబోతోంది. ఇక మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచబోతున్నాయి. ఇక మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనితతో మా సిటీ 24/7 ప్రతినిధి గాలీబ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రం వైపు దూసుకొస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి హోమ్ మినిస్టర్ అనిత ఉన్నారు. పూర్తి స్థాయిలోనే నేరుగా మంత్రి గారే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే హుదూద్ తర్వాత సీఎం చంద్రబాబు తీసుకొచ్చింది జిఏఎస్ ల్యాబ్ ఒకటి తీసుకొచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినట్టే అవి గ్రహించే దిశ కూడా ఉన్నాయి. అవి ఎలా పనిచేస్తున్నాయి, తుఫాను పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మనకి మీరు అబ్జర్వ్ చేసుకుంటారంటే ఈ వాసర్ ల్యాబ్స్, అవేర్ ఇవన్నీ కూడా తొందరగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందువల్లనే ఈ తుఫాన్ని 1 వీక్ బిఫోరే మేము ప్రిడిక్ట్ చేయగలిగాము. దాని మీద అలర్ట్నెస్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ అన్ని కలెక్టర్స్తోని కూడా ఈరోజు ముందుగానే మాట్లాడుకుని ఆల్ హెచ్ఓడీస్తోని మినిస్టర్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండమని చెప్పి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు మేజర్ పాయింట్, ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ అవ్వకూడదు టార్గెట్. ప్రజలకి ఆఫ్టర్ తుఫాన్ తర్వాత కూడా ఎటువంటి రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, నిత్యావసర వస్తువులకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మెడికల్ వైజ్గా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని అన్ని రకాలుగా కూడా ప్రిపేర్నెస్. పానిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదో వదంతులు వస్తున్నాయి, అయినా సరే సీరియస్నెస్ ఉండాలి. వాటికి సంబంధించి మీరు ప్రజలకు ఏం చెప్తారు? అండి సీరియస్నెస్ ఒకటి నేనేమంటానంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళకి కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని చాలామంది చూసి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే మీరు కూడా ఎంతో కొంత సర్వీస్ మోటోలో ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మీలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎటువంటి ప్యానిక్ని క్రియేట్ చేయకుండా గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు ఏదైతే ఉన్నాయో అలాంటి వాటిని దయచేసి మీరు కూడా ప్రజలకు తెలియజెప్పండి. అది మీ బాధ్యత. అంతే తప్పించి ప్యానిక్ని క్రియేట్ చేసి ఏదో అంటే ప్రజల్ని ఇబ్బంది పెడదాం అనుకున్న రీతిలో ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటువంటి పరిస్థితులు ఉంటే కనుక చర్యలు ఉంటాయి. రాష్ట్రానికి ఎప్పుడు హిట్ చేస్తుంది, తీరం ఎప్పుడు తేడుతుంది? 28th అండి, మ్యాక్సిమం 28th మిడ్నైట్కి మనకి కాకినాడ తీరం దగ్గర మనకి హిట్ ఇస్తుంది. సో దానికి ప్రస్తుతానికి మాకున్న అనాలిసిస్
సో మోస్ట్ ప్రాబ్లీ 27th రేపటి నుంచి, ఈరోజు నైట్ నుంచి కూడా అన్ని చోట్ల కూడా వర్షాలు పడతాయి. రేపు వర్షాలు ఉంటాయి. అతి తీవ్రంగా మాత్రం 28th ఎక్కువగా వర్షాలు ఉంటాయి. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా మత్స్యకారులకు ఒక మాట చెప్పండి. దయచేసి మత్స్యకార సోదరులు ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే వేటకు వెళ్ళొద్దండి. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్కి తిరిగి వస్తున్నారు. వలలు విషయంలోనే కానీ అదేవిధంగా తెప్పలు అలాంటివి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉద్దేశంతో తీర ప్రాంతంలో ఉండిపోతారు. దయచేసి ప్రభుత్వం ఇచ్చిన సూచనల్ని సలహాలని తీసుకొని ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇది హోమ్ మినిస్టర్ పూర్తిగా చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖలు కూడా మానిటరింగ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మనం విపత్తు నిర్వహణ మేనేజ్మెంట్ సిస్టమ్ వద్ద ఉన్నాం. ఇక్కడ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని విభాగాలకి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం ఈ 4 రోజుల పాటు పూర్తి స్థాయిలో తుఫాన్ని పూర్తిగా ఎదుర్కొనే దిశ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించిన వ్యవస్థ మొత్తం ఇప్పుడు పనిచేస్తుంది. ప్రధానంగా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మొత్తం జిఏఎస్ సిస్టమ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జియోగ్రఫీ ఇన్పుట్ సిస్టమ్ ల్యాబ్ ఏది ఉంటుందో దాని ద్వారా తుఫాను లాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు వచ్చినా సరే వాటిని ముందస్తుగా తెలియజేసే దిశ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. దాని ద్వారా ప్రస్తుతం మోందా తుఫానికి సంబంధించిన మానిటరింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఏదైతే శాటిలైట్ కి సంబంధించిన దీనికి స్క్రీన్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడే మోందాన్ తుఫాన్ ఉంది. ప్రధానంగా విశాఖపట్నానికి 830 కిలోమీటర్ల ఆగ్నేయ దిశగా ఇందుకు సంబంధించిన తుఫాన్ వేగంగా రాష్ట్రం పైకి దూసుకువస్తుంది. మరోపక్క కాకినాడకి కూడా 830 కిలోమీటర్ల వేగంతో వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా కోస్టల్ ప్రాంతం ఏదైతే ఉందో విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు వరకు మొత్తం 10 జిల్లాల వరకు కూడా ఎఫెక్ట్ ఎక్కువగా కనపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రైన్ ఫాల్ సంబంధించి కూడా ప్రధానంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ నెల 28వ తారీఖున రాష్ట్రంలో ఎటువంటి వర్షాభావ పరిస్థితులు ఉంటాయనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ముందస్తుగా దీనికి సంబంధించిన స్క్రీన్ లో మనం చూసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ టు అక్కర్. ఇది రెడ్ కలర్ సంబంధించిన ప్రాంతం మొత్తం కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రధానంగా గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా వరకు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకా భారీ వర్షాలకు సంబంధించి ప్రకాశం జిల్లా, పొట్టి శ్రీరాములు, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు ఈ ఎల్లో కలర్ కి సంబంధించి మ్యాపింగ్ కలర్స్ చూపించే వరకు చూసినట్టయితే హెవీ రైన్స్ పడుతున్నాయి. ఇంకా నార్మల్ రైన్స్ కూడా చూసినట్టయితే మిగతాకు సంబంధించిన ఎల్లో కలర్. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 జిల్లాల వరకు కూడా వర్షాలు పడే అవకాశాలు కనబడుతున్నాయి. మోందా తుఫాన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండిపోతుంది. ప్రస్తుతం వాయుగుండం తీవ్రంగా ఉంది. ఈ రోజు రాత్రి నుంచి రేపు ఉదయం లోపల ఇదే 24 గంటల్లోనే ఈ తుఫానుగా మారబోతుంది. ఆ తర్వాత మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలోని నెల 8వ తారీఖున ఉదయం ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారి రాత్రి సమయంలో కూడా తీరం దాటే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ తీరం దాటే సమయంలో కూడా మనం భారీ నుంచి అతి భారీకి సంబంధించి ఈదురుగాలు రాబోతున్నాయి. ఇది 90 నుంచి కూడా 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్ అయింది. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా రంగంలో దిగారు. ప్రధానంగా మత్స్యకారులకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది తుఫాను సంబంధించి జాగ్రత్తలకు సంబంధించి ఇప్పటికే ప్రకటన రిలీజ్ చేస్తున్నారు. పుకారులు నమ్మొద్దు, ప్రశాంతంగా ఉండండి. దాంతోపాటు అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ లో ఉంచుకోండి అంటూ కూడా కొన్ని జాగ్రత్తలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి నేపథ్యంలోని ప్రస్తుతం ఈ మోందా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారీ మొత్తంలో కూడా దూసుకొస్తున్న నేపథ్యంలోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా ఉన్న హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ వ్యవస్థ పనిచేసింది. మరోపక్క 10 జిల్లాలకు సంబంధించి కూడా ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రధానంగా అధికారులు ఎప్పటికప్పుడు ఆ జిల్లాలకు సంబంధించిన పరిస్థితులను మానిటరింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, దాంతోపాటు రెవెన్యూ యంత్రాంగం పనిచేసిన నేపథ్యంలోని వాళ్ళకు పూర్తిగా మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోందా తుఫాను ఎఫెక్ట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి నుంచి.